అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. RRR గారు రిజర్వేషన్ కోసం వస్తున్నాడు. ఆయన ఎస్సీలుగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ కులాలు ఉన్నాయో వాళ్ళు మతం మారితే వాళ్ళ ఇది పోతుంది, కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ వాడుకోవడానికి వీల్లేదని ఈయన ఇన్వాల్వ్ అయ్యారు. యాక్చువల్గా నీకు సంబంధం లేని విషయం అది. నిజానికి ఈ విషయంలో వాళ్ళు ఎవరన్నా బాధ వ్యక్తం చేయాలి అంటే ఎవరైనా దళిత హిందువులు, ఏమంటే మేము దళిత హిందువులుగా ఉన్నాం, రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మాకు మాత్రమే రిజర్వేషన్లు అని పెట్టారు, కానీ కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా రిజర్వేషన్ వాడుకుంటున్నారు, కాబట్టి మాకు న్యాయం చేయండి అని కానీ, లేకపోతే మేము పోరాడతామని కానీ వాళ్ళు రావాలి ముందుకి. రాజుగారికి అందులో ఏ సంబంధం లేదు. అలా అంటే రాజేష్ రాజ్యాంగాన్ని ఎవరన్నా ఇది చేస్తున్నప్పుడు ఎవరన్నా అడుగుతారయ్యా అంటే అడగకూడదండి. ఎందుకంటే మేము అడగట్లేదు. అడిగితే ఎంత బాధగా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనండి. ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కడు చేసే పని అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఉన్నప్పుడు అది మంచి పనా చెడ్డ పనా నిర్ణయించాల్సింది పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయి, అవి చూసుకోవాలి. అలా కాకుండా పక్కోడు వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పుడు ఎవడో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారండి, ఆపితే పోలీస్ అయినా ఆపాలి. అంతేగాని మనం వెళ్ళి ముగ్గురు వెళ్ళడం నేరం కదా, నేను ఆపేస్తానని చెప్పి మనం ఆపేమనుకోండి ఎలా ఉంటుంది. మొన్న ఏదో ఒక సీన్ చూశాను నేను. ఒక బైక్ మీద ఉన్నాడు బైకర్, రాంగ్ రూట్లో వస్తున్న బస్సును ఆపేశాడు ఎదురుగా బైక్ పెట్టి. ఆ బస్సులో దాదాపు ఒక 60-70 మంది మనుషులు ఉంటారు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడినా కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు కాబట్టి బైక్ అడ్డుపెట్టి చాలా హీరోయిజంగా ఆపాడు. అది బాగా వైరల్ అయింది. బాగా వైరల్ సూపర్ ఆపాడు, రూల్ కోసం నిలబడ్డాడు, అది ఇదని చాలా గొప్పగా పొగిడారు. అది పొగిడిన గంటకే అదే బైక్ మీద దాదాపు 10-15 చలానాలు ఉన్నాయంట. ఓవర్ స్పీడు, ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించడం. ఇంతకీ ఆ బస్సు మీద ఉన్నాయి 3 చలానాలు. ఆ బస్సుని నువ్వు అన్యాయంగా వెళ్తున్నావు అని ఆపినోడికి మీద 14-15 చలానాలు ఉన్నాయి. అప్పుడు అందరూ మళ్ళీ చేయన్నారు అతన్ని. నువ్వే రూల్స్ పాటించవు కదా, నువ్వే ఇన్ని చలానాలు ఉన్నాయి, నువ్వే అలాగే అంత ఓవర్ యాక్షన్ చేసావు, అక్కడ 70 మంది ఇబ్బంది పడ్డారు కదా అని ఎవరైతే అంత ముందు పొగిడారో వాళ్ళే తిట్టారు. ఎందుకు? మనం అడగొచ్చు, కానీ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే అడగాలి తప్ప మరీ ఎక్కువ పర్సనల్స్లోకి, ఎదుటోళ్ళ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఒకవేళ ఎవరైనా అప్పుడు ఎవరో చింతాడు ఆనందో ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే అతని సర్టిఫికేట్ సుప్రీంకోర్టు రద్దు చేసింది కదా, ఎవరైనా కాదన్నారా? ఎవరో ఒకవేళ తెలివి లేని వాళ్ళు ఎవరో మాట్లాడి ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది దళిత్ ఎవరు రాలేదు కదా బయటికి. ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తారండి ఎక్కడికక్కడే, కానీ పక్కోడు తప్పును ఎత్తి చూపించేటప్పుడు ఖచ్చితంగా పక్కోళ్ళు కూడా మన తప్పులు ఎత్తి చూపిస్తే. ఎగ్జాంపుల్ చెప్పనండి, చిన్న ఎగ్జాంపుల్. ఇది నేను ఆయన హట్ చేయాలనో ఆయన అవమానించాలనో కాదు, కానీ ఆ విషయం ఆయన మాట్లాడుతున్న మాటలు మాకు ఎలా తగులుతున్నాయో జస్ట్ అది తెలియజేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు రఘురామరాజు గారి మీద 2-3 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏదో సంథింగ్ ఉన్నాయి. బ్యాంకులో ఆయన లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్నది టైంకి ఆయన కట్టలేకపోయిన తర్వాత ఏదో సంథింగ్ జరిగింది. ఆ తర్వాత ఈయన బ్యాంకుకి ఏదైతే కొలెటరల్ ఇస్తాడో, అంటే షూరిటీ ఇస్తారో, ఆ షూరిటీ ఇచ్చిన ఆస్తులను కూడా ఈయన సేల్ చేశారనేది నేను విన్నాను, చదివాను. బ్యాంక్ అమౌంట్ అంటే ఎవరిది? ప్రజలదే కదా. ఇప్పుడు ప్రజల డబ్బు దాదాపు 800 కోట్లు, 1800 కోట్లు, 2500 ఎంతో అంటున్నారు. అంత అమౌంట్ ఆయన దగ్గర మిస్యూజ్ అయ్యింది అనేది మరి అది కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టే, జగన్ పెట్టింది అయితే నేను నమ్మను. కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టాయి కాబట్టి అందులో ఖచ్చితంగా ఇది జరిగే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 100 మందినో 150 మందినో వాళ్ళ 200 మందినో పోగేసి రఘురామరాజు గారు బ్యాంక్ డబ్బులు ఏదైతే మిస్యూజ్ చేశారో అది ఇమీడియట్గా కట్టాలి అని నేను ఉద్యమం తీసుకొచ్చాను అనుకోండి, నేను వెళ్ళి ధర్నా చేసేస్తున్నాను అనుకోండి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అరే బాబు, రఘురామరాజు గారు చేసింది ఏమన్నా ఆయన కోర్టులో చూసుకుంటాడు, ఆయన గవర్నమెంట్తో తెలుసుకుంటాడు, బ్యాంకుతో తెలుసు, మధ్యలో నీకేట్రా దొరదని నన్ను అడుగుతారు కదా. అడగదా చెప్పండి. ఇప్పుడు రఘురామరాజు గారు అడిగేది కూడా అలాగే ఉందండి. ఆయన నువ్వు మతం మారినోడు నువ్వు సర్టిఫికేట్ ఎలా తీసుకుంటావు, నువ్వు మతం మారినోడు ఎస్ఎస్టీ కేసు ఎలా, ఇప్పుడు ఈయన అన్నాడు చింతాడు ఆనందపాల్ది ఆల్రెడీ సుప్రీంకోర్టు వచ్చేసింది, ఈయన 2 కేసులు కూడా ఒకవేళ పెట్టినోళ్ళు క్రిస్టియన్స్ అయితే కేసులు పోతాయి కదండి. పక్కోళ్ళ విషయాల్లో మనం అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి వాళ్ళు అలా ప్రవర్తించడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఒకవేళ తప్పు అయితే వాళ్ళు ఒప్పుకుంటారు, తప్పు కాదనుకోండి వాళ్ళు నిరూపించుకుంటారు. పక్కనోళ్ళు మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు, అస్సలు ఇవ్వకూడదండి. ఎనీథింగ్ రాంగ్ వాట్ ఎవర్ ఐ స్పీక్, నేను ఏది మాట్లాడినా రాజ్యాంగంలో ఉన్నది, రాజ్యాంగం ఎలా చెప్తాంది దాన్ని మీరు ఫాలో అవ్వండి అని నేను చెప్పాను తప్ప బేసికలీ ఐ షుడ్ నాట్ టాక్ ఎనీథింగ్ రాంగ్. రాజ్యాంగంలో ఏదుందో నేను అదే చెప్పాను, ఫాలో అవ్వమని చెప్పాను అంటున్నారు. సరే, ఒకవేళ RRR గారిని నేను కూడా అదే మాట అంటే, చట్టంలో ఏదైతే ఉందో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. చట్ట ప్రకారం మీ దగ్గర మిస్యూజ్ అయిన అమౌంట్ అంతా ఇమీడియట్గా బ్యాంకుకి కట్టేయండి. చట్ట ప్రకారం ఆ అమౌంట్ని మిస్యూజ్ చేయడం వల్ల చట్టం ఏదైతే సెక్షన్ ద్వారా మిమ్మల్ని ఎంతైతే శిక్ష వేస్తుందో ఆ శిక్ష మీరు ఇమీడియట్గా అనుభవించేయండి. చట్ట ప్రకారం మీ మీద ఈ నేరాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా, అంటే శిక్ష పడిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు. ప్రజాప్రతినిధిగా మీరు ఉండటానికి మరి ఈ సెక్షన్ల ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఇప్పుడే రిజైన్ చేసేయండి అన్నాను అనుకోండి.
ఏమంటే రాజ్యాంగం మేమే పాటించాలా? మరి మిగతా వాళ్ళు వర్తించదా? చట్టాలు మేమే చేయాలా? చట్టాలు ఎదుటి వాళ్ళకి వర్తించవా? ఒకసారి ఆలోచించండి అన్నగారు. నేను అదే మాట, కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు బ్రతకండి అని మీరు ఎలాగైతే చెప్తున్నారో, అలాగే చట్ట ప్రకారం ఏదైతే ఉందో, పొరపాటు ఏదైతే ఉందో, ఆ సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం డిసిజన్ డబ్బులు కట్టేసి ఆ ఎంతైతే శిక్ష దానికి ఉందో ఆ శిక్ష అనుభవించేసి మీరు బయటకు వచ్చేసి దీనికి మీరు రాజీనామా చేసేయండి అన్నానంటే ఎలా ఉంటుందండి? బాధగా ఉంటుంది కదా. అది మేము అక్కడ ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు తెలిసి నేను చూసుకుంటాను, నా నిర్దోషత్వాన్ని కోర్టులో నిరూపించుకుంటాను, నీకు సంబంధం ఏంటి రాజేష్ అంటారు కదా. మరి ఈ విషయంలో మీకు ఎందుకండి? మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు ఎందుకు రాజ్యాంగం ప్రకారం బ్రతకండి అని ఒక్క దళితులకు మాత్రం ఎందుకు చెప్తున్నారు? ఎవరు బతికేస్తున్నారండి అంత? కొంతమంది డబ్బున్నవాడు కూడా వైట్ రేషన్ కార్డు కోసం అబద్ధం చెప్తాడు. 10 ఎకరాలు ఉంటుంది, భూమి లేదని చెప్పి వైట్ రేషన్ కార్డు తీసుకుంటాడు. మీరు రూల్స్ని అతిక్రమించే వాళ్ళు 146 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారు అని ఒకసారి మీరు చూస్తే, రికార్డు చూస్తే 145 కోట్ల 99 లక్షల మంది ఉంటారు 146 కోట్లలో. ఎగ్జాంపుల్కి మిమ్మల్ని సూటుగా మాట్లాడుతాను, మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీకు ఇన్కమ్, మీరు చాలా వ్యాపారాల్లో ఉన్నారు, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టు ఎప్పుడన్నా మీరు 100% ఇన్కమ్ని మీరు గవర్నమెంట్కి చూపించారా? ఖచ్చితంగా ఆడిటర్లు ఉంటారు, ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని రాస్తారు, ట్యాక్స్ ఎలా తగ్గించాలో ఆలోచిస్తారు. మరి తప్పంటే అది కూడా తప్పే కదండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో 99% కాదండి, 99.999% ఖచ్చితంగా ఏదో పొరపాటు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత తగ్గిస్తూనే ఉంటారు, ఎంతో కొంత పక్కన పెడతానే ఉంటారు. మరి వాళ్ళని అనగలరా? అరే మన దేశంలో ఇక ఏమి నేరాలు లేవు, ఎక్కడ ఎవరు అతిక్రమించట్లేదు, ఒక ఎస్సీలు మాత్రమే మతం మారి రిజర్వేషన్ వాడేసుకుంటున్నారు. ఉద్యోగాలు సార్, ఎస్సీల్లో ఉద్యోగాల శాతం ఇప్పటికే 8%. ఎస్సీ ఉద్యోగుల శాతం ఇది. ఈ రిజర్వేషన్ ఉన్నా సరే ఈ 75 సంవత్సరాల్లో ఎస్సీలు సాధించిన ఉద్యోగాల సంఖ్య జస్ట్ 8%. ఎస్సీ జనాభాలో 8% మాత్రం ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇంకా 92% నిరుద్యోగులు అండి. రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు అలా మాట్లాడడం తప్పు కదా సార్. ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించి చూడండి నేను చెప్పే పాయింట్లు. దళితుల కోసం పోరాటం అన్నారు. ఇది హిందూ దళితుల కోసం RRR గారు పోరాటం లేదు. అది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు సమంజసం? మీరు పాలిటిక్స్లోకి వచ్చే చాలా సంవత్సరాలు అయింది. వైసీపీలో ఎంపీ చేశారు, టీడీపీలో మీరు ఎమ్మెల్యే అయ్యారు, అలాగే డిప్యూటీ స్పీకర్ గారు కూడా అయ్యారు. ఆకివీడు ఘటన వచ్చే వరకు మీరు టాపిక్ ఎందుకు తీసుకురాలేదు? నిజంగా మీకు దళిత హిందువుల మీద అంత ప్రేమ ఉండుంటే ఆకివీడు ఘటనలో నిజంగా గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి రఘురామరాజు గారు. 56 మందిని మీరు జైలుకి పంపించారు. 56 మంది ఆ దాడిలో ఉన్నారండి? దాడిలో పాల్గొన్నారా? దాడిలో 56 మంది లేరు. అంటే అక్కడ కొద్దిమంది మీద తప్పుడు కేసులు పెట్టారు. మరి కొద్దిమంది మీద తప్పుడు కేసు పెట్టారన్నంత మాత్రాన మిమ్మల్ని తప్పట్టాము మేము? ఎందుకు గొడవకి వెళ్ళారని వాళ్ళని తిట్టాను తప్ప మిమ్మల్ని ఏమి తప్పట్లేదు కదా. మరి ఇక్కడ ఎలా చేస్తారు సార్ మీరు? దళితుల కోసం మీరు పోరాటం అంటే అదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. మీరు దళితుల కోసం పోరాడితే ప్రజాదానం కోసం నేను పోరాడతాను అన్నానంటే అది ఎంత కామెడీగా ఉంటుందో ప్రజలందరికీ. అలాగే మీరు దళిత హిందువుల హక్కుల కోసం దళిత క్రైస్తవుల మీదో లేకపోతే దళితుల మీద పోరాడతానంటే నిజంగా అంతే కామెడీగా ఉంటుంది సార్. హానెస్ట్గా చెప్తున్నాను, నేను రెస్పెక్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను ఇది అనవసరం అండి ఈ టాపిక్. మీకు ఎంతోమంది అభిమానుల్ని ఒక రకంగా దూరం చేసుకుంటున్నారు మీరు. ఓకే, దళితులను తిడితే లేకపోతే దళితుల మీదకి ఇలా ఇబ్బంది పెడితే ఎవరైనా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు అనుకుంటే మీ ఇష్టం, నేనేం కాదన్నా. మీకు అక్కడ అభిమానులు ఎక్కువ దొరుకుతున్నారు అనుకోండి, దళితులు అంటే వ్యతిరేకించేవాళ్ళు, దళితుల్ని చులకనగా చూసేవాళ్ళు, దళితులను ఎవరన్నా మీలాంటి వాళ్ళు అంటూ ఉంటే లేకపోతే ఇబ్బంది పెడతా ఉంటే మీకు అభిమానులుగా మారేవాళ్ళు ఉన్నారనుకోండి, మీరు చేయండి. రాజకీయంలో జనం కావాలంతే. కులం పేరుతో చేస్తామా, మతం పేరుతో చేస్తామా, ప్రాంత పేరుతో చేస్తామా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. మీరు హ్యాపీగా చేయండి, మీ పోరాటం మీరు చేయండి. మా పోరాటం మాకు అలవాటే కదండి, బ్రతుకు పోరాటం. మా పోరాటం మేము చేసుకుంటూ వెళ్తాం. లేదు అని మాట్లాడాల, టైటిల్ అలా వేసేసుకుంటున్నాను. నేను మాట్లాడింది, నేను దళితుల పక్షాన పోరాడుతున్నా. దళితులకు దక్కవలసిన రిజర్వేషన్ల ఫలాలు వారికి దక్కకుండా అర్హత లేని, రాజ్యాంగం ప్రకారం అర్హత లేని వ్యక్తులకి అందుతున్నాయి. దీనివలన దళితులు అంటే హిందూ మతాన్నే అంటుపెట్టుకుని ఉన్న దళితులు, హిందూ మతంలో ఉన్న కుల వివక్ష గురించి ఈ అవసరం వచ్చిందనేది రాజ్యాంగంలోని 341వ అధికరణం అంటే మీకు చెప్పేంత తెలివితేటలు నాకు లేవండి. కానీ రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ వివక్షకి ఇచ్చింది, కులానికి కాదు. ఇక్కడ భారతీయ సమాజంలో ఉంది కుల వివక్ష. సమాజంలో ఉన్న కొద్దిమంది కుల అహంకారులు ఎవరైతే పలానా కులముడు అనే ముద్ర ఒకసారి పడిందో వాడు హిందువుగా ఉన్నా, క్రిస్టియన్గా వెళ్ళినా, బుద్ధిస్ట్గా వెళ్ళినా, సిక్కుగా వెళ్ళినా వాడి మీద వివక్ష ఉంది. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ వివక్షకి ఇచ్చింది, కులానికి కాదు. సరే, ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే కులానికి ఇచ్చుంటే అంబేద్కర్ గారే రాసేద్దరు,
ఇగో ఆంధ్రప్రదేశ్లో మాల లేకపోతే మాదిగా వీళ్ళకు ఉన్నాయి రిజర్వేషన్లు, గుజరాత్లో వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయని రాసేది ఆయన ఏం చేసాడండి, జస్ట్ ఆ సెక్షన్లు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని సెక్షన్లు పెట్టి దీనిలో ఎవరు అర్హులో ఎస్సీగా ఉండాలంటే వివక్ష అనుభవించుడై ఉండాలి, వివక్ష ఎవడ అనుభవిస్తున్నాడో వాళ్ళని ఇందులో చేర్చండి. కుల వృత్తుల ద్వారా వెనకబడి ఎవరైతే ఉన్నారో వివక్ష అనుభవించని వాళ్ళని బీసీలో చేర్చండి అని ఆయన గవర్నమెంట్కి ఇచ్చాడండి. గవర్నమెంట్ పెట్టింది. ఎవరెవరు వివక్ష అనుభవిస్తున్నారు అనేది మొత్తం దేశవ్యాప్తంగా ఇది తీసుకుని తర్వాత గవర్నమెంట్ యాడ్ చేశారండి అండి, అంబేద్కర్ గారు కాదు. కాబట్టి ఇది కులానికి ఇచ్చిన రిజర్వేషన్ కాదండి. ఎస్సీ రిజర్వేషన్ అనేది కేవలం వివక్ష. ఈవేళ ఎస్సీ కాలనీలో ఉన్నవాడు ఆడి చర్చికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, లేకపోతే మసీదుకి వెళ్ళినా, బౌద్ధారామానికి వెళ్ళినా ఆడి ఎస్సీ ఓడే, ఆడి మీద వివక్ష ఉంది, చిన్న చూపు ఉంది. ఆ చిన్న చూపుకి ఇచ్చారండి రిజర్వేషన్. అంతే తప్ప చాలామంది చాలా తెలుగు ఇది కులానికి ఇచ్చిన రిజర్వేషన్, క్రిస్టియానిటీలో కులాలు లేవు కాబట్టి అందులోకి వెళ్తే రిజర్వేషన్ ఉండదని చాలా తెలుగు మాట్లాడు. కులానికి ఇచ్చింది కాదు రిజర్వేషన్. వాళ్ళ కులానికి ఇచ్చుంటే ఇక్కడ మాదిగా ఎవరికైతే ఎస్సీలను ఇచ్చారో కర్ణాటకలో కూడా మాదిగలో ఉండాలి. అక్కడ ఎందుకు రజకులు వచ్చి ఎస్సీలో ఉన్నారు అంటే అక్కడ రజకులు వివక్షకు గురయ్యారు కాబట్టి అక్కడ రజకులు ఎస్సీలో ఉన్నారు. అలా ఏ ఏ రాష్ట్రాల్లో ఏ కులాలు వివక్ష అనుభవించాయో ఆయా కులాలు ఎస్సీలో ఉన్నాయండి. దయచేసి ఇది మీరు గమనించాలి. ఇది కులానికి ఇచ్చిన రిజర్వేషన్ కాదు. కాబట్టి వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఈ దళితుడు అనేవాడు, దళితుడు అంటే ఎవడండి, అణచబడేవాడు, అన్ని అర్హతలు ఉండి అణిచివేతకు గురయ్యేవాడు దళితుడు. ఎగ్జాంపుల్ చాలామంది అంటారు రఘురామరాజు గారు చాలా పోరాడారు గతంలో. అమెరికా వెళ్ళినప్పుడు తానా సభల్లో కూడా మిమ్మల్ని అన్నారు, అలాగే నన్ను కూడా అన్నారు. రఘురామరాజు గారితో పాటు రాయుడు కూడా బాగా పోరాడాడు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మీరే ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను? ఇదండి అర్హతలన్నీ ఉన్నా కూడా అణిచివేతకు గురయ్యేవాడు దళితుడు. అంతే తప్ప అది కులాన్ని బట్టో లేకపోతే మతాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టో రాదండి.